దళితుల అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రావెల కిషోర్ బాబు. చంద్రన్న దళిత బాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని వీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వం ఎస్టీ ఎస్సీల కోసం 12,000 కోట్లు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను దారి మళ్లించాయని మండిపడ్డారు. నవ సమాజ స్థాపనే లక్ష్యంగా చంద్రన్న దళిత బాట ఏర్పాటు చేసినట్లు రావెల తెలిపారు. 12,000 కోట్ల రూపాయలు నేను సవాలు చేసి చెప్తా ఉన్నాను. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఎస్సీ ఎస్టీల కోసం కేటాయించి పనిచేస్తుందో మాకు జవాబు చెప్పండి అని చెప్పేసి నేను సవాలు విడుస్తున్నా. ప్రతిపక్షం మీకు దమ్ముంటే నా సవాలును స్వీకరించి జవాబు చెప్పండి. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ని దారి మళ్లించి దోపిడీ చేసి అవినీతి కుంభకోణాలు చేసి మన సంపదంతా దోచుకున్నటువంటి పరిస్థితి. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఎస్సీ ఎస్టీ మిత్రులారా, సోదరిమణులారా, మానసిక విప్లవం రావాలి, మానసిక పరివర్తన రావాలి, మనలో మార్పు రావాలి, మనలో చైతన్యం రావాలి, మనలో స్ఫూర్తి రావాలి. తరతరాలుగా యుగ యుగాలుగా అణచివేయబడ్డాం.